ఆదికాండం 4వ అధ్యాయం 25-26 వచనాలు. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపినటువంటి హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక కుమారుని దయచేసిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. స్తోత్రం దేవసరణోత్తర. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేసినందుకు వందనాలు. ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. సమస్తము సమకూర్చి నీ నామ మహిమార్థంగా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కొలంబస్ జన్మించకపోయినట్లయితే అమెరికా కనుగొనబడేటువంటిది కాదు అని చెప్పి, థామస్ ఎడిసన్ జన్మించకపోతే విద్యుత్ బల్బు కనుగొనబడేటువంటిది కాదని చెప్పి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జన్మించకపోతే చంద్రమండల యాత్ర జరిగేది కాదని చెప్పేసి, విలియం కేరీ అనేటువంటి మహానుభావుడు జన్మించకపోతే భారతదేశంలో బైబిల్ తర్జుమా జరిగి ఉండేది కాదని చెప్పి అందరూ అంటుంటారు. అయితే బైబిల్ గ్రంథంలో కొందరు మహానుభావులు జన్మ ద్వారా లోకానికి కీర్తి ప్రతిష్టలు, దేవుని నమ్మినటువంటి కుటుంబాలకు ఆశీర్వాదం ఎలా లభ్యమయ్యాయో ఈ యొక్క బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా వింటున్నారు కదా, చాలా అద్భుతమైన విషయాలు. కాబట్టి ఈ రోజున మనకి అసలు ప్రార్థన ప్రారంభమైంది అంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైందంట. ఎనోషు జన్మ ద్వారా ప్రార్థన ఆరంభమైందండి. ఎంత గొప్ప విషయం అది. అప్పటి వరకు ప్రార్థన లేదు. కాబట్టి ఇక్కడ ఎనోషు అని పేరు పెట్టినంట. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, దేవుని కుమారుడు అని పిలువబడినటువంటి ఆదాము కాలంలో కానీ, నీతిమంతుడని పిలువబడినటువంటి హేబేలు కాలంలో కానీ ప్రార్థన ఆరంభం కాలేదు. కానీ ఆదాము 3వ కుమారుడు అనేటువంటి షేతుకు జన్మించినటువంటి ఎనోషు కాలంలో ప్రార్థన ఆరంభం అవడం విశేషం అన్నమాట. ఎనోషు మరి అంటే అర్థం ఏంటంటే మానవుడు. ఎనోషు అంటే అర్థం మానవుడు. గమనించాలి, ఇక్కడ దేవుని కుమారుడు అని పిలువబడిన ఆదాము కాలంలో ప్రార్థన లేదు, నీతిమంతుడని పిలువబడినటువంటి హేబేలు కాలంలో ప్రార్థన లేదు. కానీ ఇక్కడ ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభం అవడం విశేషం అన్నమాట. ఎనోషు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే మానవుడు. కాబట్టి ఆదాము జన్మించినటువంటి 235 సంవత్సరాలకు ప్రజలు గమనించాలి, మానవుడు ప్రారంభించాడు. అంటే మొట్టమొదట మనిషి పుట్టినటువంటి 235 సంవత్సరాల వరకు ప్రార్థన లేదు. ఆదాము పుట్టినటువంటి 230 సంవత్సరాల వరకు ప్రార్థన లేదు. ఆదాము జన్మించిన 235 సంవత్సరాల తర్వాత మానవుడు ప్రార్థన ప్రారంభించాడు. హల్లెలూయా. ఆదాము మనవడైనటువంటి ఎనోషు కాలంలో దేవునికి మానవునికి మధ్య ప్రార్థన అనేటువంటి వారధి ఏర్పడ్డది. అంతవరకు ప్రార్థన అనేటువంటిది లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రార్థించి ప్రతిఫలం పొందుతూనే ఉన్నాడు మానవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంత గొప్ప అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చూసారా. కాబట్టి ఇక్కడ ప్రార్థన ద్వారానే యెహోషువ సూర్యచంద్రుని ఆపగలిగాడు. యెహోషువ గ్రంథం 10-12 మీరు చదవచ్చు. ప్రార్థన ద్వారానే ఏలియా అగ్నిని కురిపించగలిగాడు. 1 రాజులు 18:37 మీరు చూడవచ్చు. ప్రార్థన ద్వారానే హిజ్కియా రాజు ఆయుస్సు పొడిగించుకోగలిగాడు. యెషయా గ్రంథం 38:5 వచనం మీరు చూడవచ్చు. ప్రార్థన ద్వారానే పేతురు గారు చెరసాల నుంచి వెలుపలికి వచ్చాడు. అపోస్తలుల కార్యములు 12:7-10 వచనాల వరకు మీరు చూడవచ్చు. ప్రార్థన ద్వారానే అందులైనటువంటి బర్తిమయి యేసును పిలవగలిగాడు, నిలపగలిగాడు. లూకాసు వార్త 18:40 మీరు చూడొచ్చు. హల్లెలూయా. అసలు సమయలు ఏమంటాడంటే ప్రార్థన లేమి పాపం అన్నాడు. నేను ప్రార్థిస్తానని చెప్పి ప్రార్థన చేయకపోతే అది పాపం అని చెప్పి సమయలు గారు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన పరలోక నిధిని తెరిచేటువంటి తాళం. పరలోకపు నిధిని తెరిచే తాళం ఏంటంటే ప్రార్థన విశ్వాసికి ప్రేమ ప్రాకారం అన్నమాట. నీవు నేను ఈ ప్రాకారాల్లో క్షేమంగా జీవించగలుగుతూ ఉన్నాం. ప్రార్థన అనే ప్రాకారం లోపలే ప్రతి కుటుంబము ప్రతి జీవితము సంతోషంగా ఉండగలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటిది విశ్వాసికి ఒక ప్రేమ ప్రాకారం. కాబట్టి ఆ ప్రేమ ప్రాకారంలో ఉన్న ప్రతి వారు కూడా క్షేమంగా ఉండగలుగుతారు. అయ్యా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, మరి నా కుటుంబంలో శాంతి లేదే, సమాధానం లేదే, నా భర్త మారడం లేదే,
నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ ఏ ఆలోచనతో ప్రార్థన చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు, ఏ మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నావు? కయ్యని హేబెలు ఇద్దరు కూడా అర్పణ అర్పించారు, కానీ ఒకరిది అంగీకరించబడింది, ఒకరిది అంగీకరించబడలేదు. కారణం ఏంటి? అర్పణలో లోపమా లేదు. అర్పణ కంటే అర్పణ అర్పించే వ్యక్తి, అర్పణ అర్పించే మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని మీరు అక్కడ గమనించినట్లయితే దేవుడు కయ్యనును అతని అర్పణను అంగీకరించబడలేదని ఉంటుంది. హల్లెలూయా. హేబెలును అతని అర్పణ అంగీకరించాడు దేవుడు. కాబట్టి మనం అర్పించే అర్పణ కంటే ముందు మనం అంగీకరించబడాలి. మనం చేసే పని కంటే ముందు మనం అంగీకరించబడాలి. కాబట్టి ఈరోజు నాకు ఉద్యోగం రావట్లేదండి, నాకు పెళ్ళి అవ్వట్లేదండి, నా జీవితం అనుకున్నది జరగట్లేదండి, నేను ఎంత ప్రార్థన చేసినా నా భర్త మారట్లేదండి అంటే ముందు నువ్వు మారాలి, నీ మనసు మారాలి, నీ జీవితం మారాలి, నీవు దేవునికి యోగ్యంగా ఉండాలి. నీ భర్త మారాలని చేసే ప్రార్థన నువ్వు ఎలా చేస్తున్నావు అంటే ఆయన మూర్ఖుడు, ఆయన మంచివాడు కాదు, ఇటువంటి ధోరణితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. అలాగైతే ఎలా మారుస్తాడు దేవుడు? నువ్వు ముందు ఎలా మారాలి? నా భర్త మంచివాడు, నా భర్తకు మంచి మనసు ఇచ్చాడు దేవుడు, నా భర్తకి ప్రేమ గల హృదయం ఇచ్చాడు అని నువ్వు ఎప్పుడైతే అది చూసి ప్రార్థన చేస్తావో దేవుడు అది అవునుగా కంటాడు. నువ్వేమో మూర్ఖత్వాన్ని చూస్తూ, నువ్వేమో ఇప్పుడు నిరుద్యోగాన్ని చూస్తూ, నువ్వెప్పుడు గొడ్రాలతనాన్ని చూస్తూ, నువ్వెప్పుడు నిందల్ని అవమానాన్ని చూస్తూ ఇదే వేలో ప్రార్థన చేస్తుంటే ఎక్కడ జరుగుతుంది? ఇంపాసిబుల్, ఎప్పటికీ జరగదు. నువ్వు చూడవలసిందేంటి? నువ్వు పలకవలసిందేంటి? నువ్వు చేయవలసిందేంటి? మంచిని చూడాలి, మంచిని ప్రకటించాలి, మంచిని మాట్లాడాలి. ఇది పక్కన పెట్టేసి ఈ రోజున చూసినట్లయితే ఎక్కడ చూసిన ప్రార్థన అంటే ఏంటంటే వాళ్ళు ఎలాగ ఇబ్బంది పెడుతున్నారు, అలాగే ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా వ్యతిరేకతను చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా నాశనాన్ని చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా నెగిటివ్ చూస్తూ ఉన్నాం. మంచిని చూడట్లేదు, మంచిని ప్రకటించట్లేదు. దేవుడు వెలుగు అనేది మంచిది. హల్లెలూయా. రోగం అనేటువంటిది మరి స్వస్థత అనేటువంటిది మంచిది. దేవుడు ఎప్పుడు మంచి చేశాడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రేమ తప్పిదాలను కప్పెట్టేస్తుందంట, ప్రేమ సహించుకుంటుందంట, ప్రేమ భరిస్తుందంట. కాబట్టి ఈరోజున ప్రేమతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మంచితో కూడిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ విధంగా ప్రార్థన చేయట్లేదు చాలామంది. నా భర్త మూర్ఖుడండి, నా కుటుంబం బాగోలేదండి, నాకు అప్పులండి, నాకు అనారోగ్యం అండి, నాకు సమస్య అండి, ఇది ప్రార్థన చేస్తున్నారు చాలామంది. అందుకనే మన జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నావు. నీకు కావాల్సింది అడగట్లేదు, నువ్వు ఉన్న పరిస్థితి గురించి ప్రార్థన చేస్తున్నావు, నువ్వున్న పరిస్థితిని చెప్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఆర్థిక సమస్యలో ఉన్నావు, దాని గురించి మాట్లాడొద్దు. నువ్వు అప్పుల్లో ఉన్నావా, దాని గురించి మాట్లాడొద్దు. నీ భర్త నేను టార్చర్ పెడుతున్నావా, దాని గురించి మాట్లాడొద్దు. నీవు భయంకరమైన జీవితం జీవిస్తున్నావా, దాని గురించి మాట్లాడొద్దు. మరి ఏం మాట్లాడాలి? నీకు ఏది కావాలో అది మాట్లాడు. నీ జీవితం ఏది పొందుకోవాలో అది మాట్లాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాబ్ లేదు, జాబ్ ఇచ్చినందుకు వందనాలని చెప్పు. నీ భర్త మూర్ఖుడు కన్నా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు వందనాలని చెప్పు. ఇలా చెప్పడం చేయండి, అది దాన్ని స్వతంత్రించుకుంటారు. దాన్ని దేవుడు చేస్తాడు. మంచి చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు మంచిని చేస్తాడు. హల్లెలూయా. మార్చు దేవా, ఈ దేవా, చెయ్యి దేవా, ఇట్లా కాదు. దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు, చేయవలసింది చేసేసాడు. నువ్వు దాన్ని పొందుకోవడం ఆలస్యం అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎనోషు జన్మం ద్వారా ఏమైందంటే ప్రార్థన ఆరంభమైంది. కాబట్టి ప్రార్థన అనే ప్రాకారంలోనే అదొక ప్రేమ ప్రాకారం అన్నమాట. అందులో నువ్వు నేను కూడా క్షేమంగా జీవించగలుగుతాం. అది లేకపోతే ప్రాకారం లేని నిండి ఎలాగుంటుంది చూశారు కదా, అలా ఉంటుంది అనమాట. నెంబర్ 2, నోవాహు జన్మించాడు. ఆ నోవాహు జన్మించడం ద్వారా నెమ్మది ఆరంభమైంది. హల్లెలూయా. ఆదికాండం 5:29 మనం చదివినట్లయితే భూమి యెహోవా శపించినందున, గమనించాలి, భూమిని యెహోవా శపించినందున కలిగినటువంటి మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. హల్లెలూయా. గమనించాలి, భూమిని యెహోవా శపించాడంట. కాబట్టి ఆ శపించినందువలన కలిగినటువంటి మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టారంట. కాబట్టి నోవాహు అనగా నెమ్మది పుట్టిందంటండి. ఎప్పుడు నోవాహు పుట్టాడు, నెమ్మది పుట్టింది భూమి మీద. అంతవరకు నెమ్మది లేదు, గందరగోళం. లెమెకు 182 సంవత్సరాల ప్రాయంలో ఒక కుమారుని కన్నాడు. అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు తండ్రి ఎవరంటే లెమెకు. గమనిస్తున్నారా? లెమెకుకు 182 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు 182 సంవత్సరంలో బిడ్డను కన్నాడంట. వింటున్నారా? ఈరోజు 82 సంవత్సరాలు బతకడమే కష్టం మనిషి. అలాంటిది 182 సంవత్సరాలు బ్రతికినటువంటి లెమెకు ఒక కుమారుని కని అతనికి పేరు పెట్టాడు. ఏంటంటే నోవాహు. నోవాహు అనగా నెమ్మది. హల్లెలూయా. ఈ నామమును పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటారు? ఎందుకని నోవాహు అని పేరు పెట్టాడు అంటే మానవుడు పాపం చేశాడు, ఆ పాపానికి వచ్చినటువంటి ప్రాయశ్చిత్తం, ఆ పాపానికి వచ్చినటువంటి పరిహారం, ఆ మానవుడు చేసినటువంటి పాపం వల్ల మానవుని శపించడం మాత్రమే కాకుండా దేవుడు ఏం చేశాడు? భూమిని కూడా శపించాడు. ఇదే ఈ రోజున జరుగుతున్నటువంటిది.
నీ కుటుంబంలో నువ్వు సరిగ్గా లేకపోతే నీ కుటుంబం అంతా కూడా మరి భయంకర పరిస్థితులకు వెళ్తుంది. ఆ కుటుంబ యజమాని సరిగ్గా లేడంటే కుటుంబం అంతా గందరగోళంలో ఉంటుంది. ఆ కుటుంబ యజమాని ప్రార్థించకపోతే కుటుంబం అంతా కూడా గందరగోళంలో ఉంటుంది. ఆ కుటుంబ యజమానురాలు సరిగ్గా లేనట్లయితే కుటుంబం అంతా గందరగోళంలో ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఒక భర్తకు ఒక ఉద్యోగం పోయిందంటే కుటుంబంలో పిల్లల చదువు దెబ్బతింటుంది, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి, తింటాక ఉండదు, వంటాక ఉండదు. ఎంత చూసారా ఒక్క వ్యక్తి వల్ల? ఇదే జరుగుతుందన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మానవుడు తప్పు చేస్తే మానవుడు మాత్రమే క్షమించలేదు, దేవుడు మానవుడు మాత్రమే శపించలేదు అంటండి. ఏం చేశారంటే మానవుడితో పాటు భూమిని కూడా శపించేశాడు దేవుడు. మానవుడు భూమిని సేద్యపరిచి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతవరకు కష్టం అంటే తెలియదు, చెమట అంటే తెలియదు. ఎప్పుడైతే దేవుడు మానవుడిని ఆదాముని శపించి ఆదాముతో పాటు భూమిని శపించాడో శాపగ్రస్తమైనటువంటి భూమిపైన నివసిస్తూ మానవుడు ఇకనైనా మా కుటుంబానికి యావత్తు ప్రజలకు నెమ్మది శాంతి కలగాలనేటువంటి నిరీక్షణతో నోవహు అనేటువంటి నామకరణం చేశాడు. హల్లెలూయా. చాలు, ఇంతవరకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ముళ్ళ బాటలేంటి, రక్తం ఏంటి, ఈ యొక్క గొడవలేంటి, ఈ తగువులేంటి, ఈ బాధలేంటి, ఈ ముళ్ళేంటి, ఈ చెమటేంటి అని చెప్పి ఏం చేశాడంటండి ఆయన, సరే ఇకనైనా చాలు, శాపగ్రస్తమైనటువంటి భూమిపైన మేము నివసిస్తూ ఉన్నాం, ఇకనైనా సరే మాకు కానీ మా కుటుంబాలు కానీ యావత్తు ప్రజలకి నెమ్మది కావాలి, శాంతి కావాలి అనేటువంటి నిరీక్షణతోటి నోవహు అనేటువంటి నామకరణం చేశాడు. లేమెకు నిజంగానే నోవహు జన్మ ద్వారా దేవునికి మానవులకు మధ్య ఆ బాంధవ్యాలు అనేటువంటి పునరుద్ధరించబడ్డాయి. వంశావళిని బట్టి చూస్తే నోవహు ఆదాము నుంచి 10వ వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవహు ఆదాము నుంచి 10వ వాడు లెక్క పెట్టుకుంటూ వచ్చినట్లయితే 10వ వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవహును గురించి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ఆదికాండం 6:9 చదివినట్లయితే నోవహు అతడు నీతిమంతుడు అని చెప్పి ఆదికాండం 6:9 ఉంది. అతడు నిందారహితుడు అని చెప్పి ఉన్నది 6:9. అతడు దేవునితో నడిచినవాడు ఉన్నది. ఆమేన్. హెస్కేలు గ్రంథం 14:14 మీరు చదివినట్లయితే అతడు సాక్ష్యం కలిగినటువంటి వాడు అని చెప్పి ఉన్నది. 4 విషయాలు నోవహు గురించి బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తూ ఉన్నది. నెంబర్ 1 నీతిమంతుడు, నెంబర్ 2 నిందారహితుడు, నెంబర్ 3 దేవునితో నడిచినవాడు, నెంబర్ 4 సాక్ష్యం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ అండి, వాట్ ఏ వండర్ఫుల్. బైబిల్లో నోవహు గురించి రాయబడిన విషయాలు చూసారా? నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, సాక్ష్యం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇక్కడ 2 వ్యక్తులను చూస్తాం మనం. కారణ జన్మలు ఎవరంటే వాళ్ళు ఎనోషు, నెంబర్ 2 నోవహు, నెంబర్ 3 చూసినట్లయితే యోహాను జన్మ ద్వారా మహానందం సంతోషం కలిగింది. యోహాను జన్మించినప్పుడు ఇక్కడ యోహాను జన్మించినప్పుడు ఏమైందంటే మహానందం, మహాసంతోషం కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది జీవితాల్లో ఒక్కొక్కరు పుట్టినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత అద్భుతంగా మారిపోతుంటుంటే చూసారా? ఒక్కొక్కరు పుట్టినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత గందరగోళం అయిపోతుంటే చూసారా? వీళ్ళ కారణ జన్మలు. యోహాను జన్మ ద్వారా మహా ఆనందం సంతోషం కలిగిందంట. ఎవరికి? లూకా సువార్త 1:17 చదివినట్లయితే జకర్యా ఎలిజబెత్తులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఇరువురు కూడా దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి దంపతులు, దేవుని సేవ చేస్తున్నటువంటి వారు. సంతానలేమి వీరిని ఎంతగా కృంగదీసిందంటే జకర్యా దైవ మందిరంలో ధూపం వేస్తూ ఉండగా దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి గాబ్రియేలు దూత వచ్చి జకర్యాకు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పి సెలవిచ్చాడు. లూకా సువార్త 1:17. ఆ కుమారుని ద్వారా 4 శ్రేష్టమైనటువంటి మేళ్లు మానవ జాతికి కలుగుతాయని చెప్పి తెలియజేశాడు. హల్లెలూయా. దేవుడి దూత గాబ్రియేలు దూత చెప్తున్నాడు 4 మేలు కలుగుతాయి ప్రజలకి. ఏంటో తెలుసవి? నెంబర్ 1 ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయినటువంటి వారి దేవుని వైపుకు తిప్పుతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పుతాడు. నెంబర్ 2 అతడు తల్లిదండ్రుల హృదయాలను పిల్లలతోటి తిప్పుతాడు. హల్లెలూయా. నెంబర్ 3 నీకు సంతోషం మహానందం కలుగుతుంది. నెంబర్ 4 అతని జన్మ ద్వారా అనేకులు సంతోషిస్తారు. లూకా సువార్త 1:16-17 మనం చూడొచ్చు. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 4 విషయాలు జరుగుతాయని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నెక్స్ట్, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను జన్మించడం ద్వారా ఏమైందంటే అటు తల్లిదండ్రులకు ఇటు మానవ జాతికి ఎన్ని ఆశీర్వాదాలు కలిగాయో కదా. యోహాను జీవితంలో ఇంకా మనం గమనించవలసిన 3 విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏంటంటే యోహాను సువార్త 1:6 చూసినట్లయితే అతడు దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి మనుషుడు. యోహాను సువార్త 5:35 చూసినట్లయితే అతడు మండుచూ ప్రకాశించుతున్నటువంటి దీపం. హల్లెలూయా.
యోహాను సువార్త 10:41-42 చూసినట్లయితే అతడు ఏ సూచక క్రియ చేయలేదు కానీ యేసుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోహాను చెప్పిన విషయాలన్నీ కూడా సత్యమైనటువంటివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని కడతానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు జన్మించిన కారణం ఏంటి? నువ్వు జన్మించిన ఉద్దేశం ఏంటి? ఎందుకు నాకు ఈ జీవితం? అన్ని జన్మదినాన్ని శపిస్తున్నావా? ఎందుకు నాకు ఈ లైఫ్? ఎందుకు నాకు ఈ కుటుంబం? ఏంటి నా పర్పస్ అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావా? జాగ్రత్త ప్రియులారా. ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులను చూసాం. నెంబర్ 1, ఎనోష పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. నోవహు పుట్టినప్పుడు నెమ్మది ప్రారంభమైంది. యోహాను పుట్టినప్పుడు సంతోషము, సమాధానం అనేక జీవితాల్లో. హల్లెలూయా. నెంబర్ 4 ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరి గురించి చెప్పుకుంటాం మనం? యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మం ద్వారా సర్వమానవాళి పాప విమోచన కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు అందరి జన్మల కంటే యేసుక్రీస్తు ప్రభువు జన్మ ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే ఆయన జన్మ ద్వారా పాప విమోచన కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 1:21 మనం చూసినట్లయితే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎనోష జన్మ కంటే, నోవహు జన్మ కంటే, యోహాను జన్మ కంటే శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జన్మ ద్వారా సర్వ మానవాళికి రక్షణ, పాప విమోచన ప్రసాదించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు కారణ జన్ముడు. మానవుల పాప శృంఖలాలను తెంచడానికి ఈ లోకంలో అవతరించినటువంటి దైవతనయుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయనే రక్షించేవాడు, ఆయనే విమోచించేటువంటి వాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది క్రైస్తవులు క్రీస్తు జన్మదినాన్ని డిసెంబర్ 25వ తారీఖున మరి చాలా వైభవంగా జరుపుకుంటారు. దానిని క్రిస్మస్ అంటాం మనం. అందుకే అది ప్రపంచానికి పెద్ద పండుగ. 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువు జన్మ ద్వారా పరలోకమే భూమి మీదకు తరలి వచ్చింది. ఆయన పుట్టుకను 3 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1, ఇది పాపుల రక్షణార్థమైనటువంటి పుట్టుక. మత్తయి సువార్త 1:22 ప్రకారం, మత్తయి సువార్త 2:5 ప్రకారం ఇది ప్రవచనానుసారమైనటువంటి పుట్టుక. నెంబర్ 3, లూకా 2:14 ప్రకారం ఇది ప్రజల సమాధానార్థమైనటువంటి పుట్టుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు జన్మ ద్వారా దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానం కలిగింది. ఏ భూమి ఆదాము పాపాన్ని బట్టి శపించబడిందో ఆ భూమి మీద మానవునికి సమాధానం లభ్యమైంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచుడా. క్రిస్మస్ సందర్భంగా మనం ఖర్చు చేసేటువంటి ధనం ద్వారా, మనం ధరించే వస్త్రాల ద్వారా, మనం భుజించేటువంటి ఆహారం ద్వారా, మనం పానం చేసే పానీయం ద్వారా ఆయనకు మహిమ కలగాలి. కొంతమంది పండుగ పేరుతో పాపం చేస్తారు. స్నేహితుని ఆహ్వానించి వారితో కలిసి మందు కొడుతుంటుంటారు. గమనించాలి. పురిట్లోనే యేసుక్రీస్తు ప్రభువు బాలుని పీక నొక్కిన వారు అవుతారు అలాంటోళ్ళు. ఇలాంటి వారిని ఉద్దేశించి కాబోలు పైన స్టారు కింద బారు అనేటువంటి సామెత పుట్టింది. పైన స్టార్ పెడతారు, కింద బారు ఉంటుంది ఇంట్లోను. పైన స్టార్ పెట్టేటువంటి విధానం పర్వాలేదు, పైన స్టార్ పెడితే పర్వాలేదు, కానీ కింద బారు పెట్టడం మాత్రం దేవునికి మహిమ కాదు. ప్రతి వారి యొక్క జన్మ ద్వారా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. నీ జన్మ కారణం ఏంటో నువ్వు గ్రహించావా? గ్రహిస్తే నువ్వు ధన్యుడు. నువ్వెందుకు పుట్టావు నువ్వు గ్రహించావా? యేసుక్రీస్తు ప్రభువు జన్మ ద్వారా సంక్రమించినటువంటి దీవెనలు నీ సొంతం చేసుకుంటే ఇక నీ జన్మ ధన్యమే, ఇంకా నువ్వు ధన్యుడు అవుతావు. హల్లెలూయా. కాబట్టి కారణ జన్ములు వీళ్ళంతా కూడాను. కాబట్టి నీకు కూడా ఒక కారణం ఉంది. నిన్ను ఆర్డినరీ వ్యక్తిగా దేవుడు పుట్టించలేదు. నిన్ను ఏ పనికిరాని వ్యక్తిగా దేవుడు నిన్ను పుట్టించలేదు. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు నిన్ను సృష్టించాడు. నీకున్న ఫింగర్ ప్రింట్, నీకున్నటువంటి వేలు ముద్దలు ప్రపంచంలో ఇంకెవరికి లేవు. అంటే నిన్ను ఎంత ప్రత్యేకంగా సృష్టించాడు తెలుసా దేవుడు? నేను చేతగాని దాన్ని, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నా జీవితం గందరగోళం అని నువ్వు అనుకుంటున్నట్లయితే నో, నేను సృష్టించినటువంటి సృష్టికర్తను నిందిస్తున్నట్లు లెక్కలుగా. కాబట్టి ఐ యామ్ స్పెషల్, ఐ యామ్ సంథింగ్, ఐ యామ్ అని చెప్పి మీరు చెప్పాలి. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నాకున్న ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవరికి లేదు. హల్లెలూయా. నేను ప్రత్యేకించబడినటువంటి దాన్ని, దేవుడు నన్ను ప్రత్యేకంగా చేశాడు. నా లైఫే ప్రత్యేకం, నా జీవితం ప్రత్యేకం, నా జన్మే ప్రత్యేకం అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఒక అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తావు. అనేక మందిని నువ్వు ప్రభావితం చేస్తావు. అటువంటి కృప ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.